హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈ వీడియోలో 2024 జనవరి యొక్క కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్: ఇటీవల ఏ గ్రహంలో మంచు రూపంలో నీరు ఉన్నట్లు సైంటిస్టులు కనుగొన్నారు? ఆప్షన్ ఏ శని, ఆప్షన్ బి అంగారకుడు, ఆప్షన్ సి బుధుడు, ఆప్షన్ డి శుక్రుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అంగారకుడు. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ రాజారెడ్డి, ఆప్షన్ బి మహేందర్ రెడ్డి, ఆప్షన్ సి ఓబుల్ రెడ్డి, ఆప్షన్ డి ఉమాశేఖర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మహేందర్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల ఏ దేశంతో ఏపీ నర్సుల శిక్షణకు ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ జర్మనీ, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి ఇటలీ, ఆప్షన్ డి జపాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి జపాన్. నెక్స్ట్ క్వశ్చన్: ప్రపంచంలో అతిపెద్ద తాళం చెవిని ఇటీవల దేనికోసం తయారు చేశారు? ఆప్షన్ ఏ పార్లమెంట్, ఆప్షన్ బి రామమందిరం, ఆప్షన్ సి ఇంటి నివాసం, ఆప్షన్ డి చర్చి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రామమందిరం. రామమందిరం కోసం తయారు చేసిన తాళం చెవి ప్రపంచంలోనే పెద్దదిగా పేరు దక్కించుకుంది. ఈ తాళం యొక్క బరువు 400 కేజీలు, ఎత్తు 10 అడుగులు, వెడల్పు 4.5 అడుగుల ఉంది. తాళం చెవి 4 అడుగుల పొడవు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్: వరల్డ్ బెస్ట్ సిటీగా ఏ నగరం నిలిచింది? ఆప్షన్ ఏ న్యూయార్క్, ఆప్షన్ బి కేప్ టౌన్, ఆప్షన్ సి న్యూజిలాండ్, ఆప్షన్ డి ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ న్యూయార్క్. నెక్స్ట్ క్వశ్చన్: న్యాయ వ్యవస్థకు ఎమర్జెన్సీ చీకటి కాలమే అని పేర్కొన్న వారు ఎవరు? ఆప్షన్ ఏ రాష్ట్రపతి, ఆప్షన్ బి ఉపరాష్ట్రపతి, ఆప్షన్ సి ముఖ్యమంత్రి, ఆప్షన్ డి ఉప ముఖ్యమంత్రి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఉపరాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్: ఆస్ట్రేలియా ఓపెన్ 2024 ఉమెన్స్ సింగిల్స్ విజేతగా బెలారస్ క్రీడాకారిణిగా ఎవరు నిలిచారు? ఆప్షన్ ఏ అరీనా సబలెంకా, ఆప్షన్ బి మెరీనా, ఆప్షన్ సి జ్యోతి గుప్తా, ఆప్షన్ డి ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అరీనా సబలెంకా. నెక్స్ట్ క్వశ్చన్: సివిల్ హెలికాప్టర్ తయారీ కోసం ఫ్రాన్స్కు చెందిన ఎయిర్ బస్తో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ టాటా గ్రూప్, ఆప్షన్ బి విప్రో గ్రూప్, ఆప్షన్ సి రిలయన్స్, ఆప్షన్ డి ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ టాటా గ్రూప్. నెక్స్ట్ క్వశ్చన్: గత సంవత్సరంలో మన దేశం నుంచి ఏ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు లభించింది? ఆప్షన్ ఏ ది ఎలిఫెంట్ విస్పెరరీ, ఆప్షన్ బి ది కిల్ ఏ టైగర్, ఆప్షన్ సి ది టైగర్, ఆప్షన్ డి ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ది ఎలిఫెంట్ విస్పెరరీ. నెక్స్ట్, కేంద్ర ఎన్నికల సంఘం ఎంతమంది మహిళా ఓటర్లు ఉన్నారని ఇటీవల వెల్లడించింది? ఆప్షన్ ఏ 47 కోట్లు, ఆప్షన్ బి 57 కోట్లు, ఆప్షన్ సి 87 కోట్లు, ఆప్షన్ డి ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 47 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టులో తొలి మహిళా జడ్జిగా ఎవరు రికార్డుకి ఎక్కారు? ఆప్షన్ ఏ జస్టిస్ ఫాతిమా, ఆప్షన్ బి జస్టిస్ సుచిత్ర, ఆప్షన్ సి జస్టిస్ శ్రీలేఖ, ఆప్షన్ డి జస్టిస్ యాస్మిన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ జస్టిస్ ఫాతిమా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా అత్యంత ట్రాఫిక్ ఉన్న నగరంగా ఏ నగరం నిలిచింది? ఆప్షన్ ఏ బెంగళూరు, ఆప్షన్ బి లండన్, ఆప్షన్ సి న్యూయార్క్, ఆప్షన్ డి ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి లండన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు 2023 నాటికి ఎంతమంది భారతీయ విద్యార్థులను తమ యూనివర్సిటీలకు ఆహ్వానించాలని లక్ష్యం పెట్టుకున్నారు? ఆప్షన్ ఏ 50,000, ఆప్షన్ బి 30,000 మంది, ఆప్షన్ సి 10,000 మంది, ఆప్షన్ డి ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 30,000 మంది. నెక్స్ట్ క్వశ్చన్, మలేరియా ఫ్రీ కంట్రీగా మూడో దేశంగా ఏ దేశం నిలిచింది? ఆప్షన్ ఏ కేప్ వర్డ్, ఆప్షన్ బి మారిషస్, ఆప్షన్ సి అల్జీరియా, ఆప్షన్ డి ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కేప్ వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, బహుభాషలో విద్యను ప్రోత్సహించేందుకు ఏ యాప్ను కేంద్రం ప్రారంభించింది? ఆప్షన్ ఏ అనువాదిని, ఆప్షన్ బి సరస్వతి, ఆప్షన్ సి విద్యాదైవం, ఆప్షన్ డి ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అనువాదిని. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 355 ఏ రాష్ట్రంలో అమలవుతుందని ఆ రాష్ట్ర సీఎం తెలిపారు? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి మణిపూర్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి కేరళ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మణిపూర్. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య రాముని దర్శనానికి ఏ పథకాన్ని తీసుకువచ్చారు? ఆప్షన్ ఏ శ్రీరామ్లల్లా దర్శన్ స్కీమ్, ఆప్షన్ బి జై శ్రీరామ్ స్కీమ్, ఆప్షన్ సి జై శ్రీరామ్ దర్శనం, ఆప్షన్ డి జై రఘురామ్ దర్శనం స్కీమ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ శ్రీరామ్ లల్లా దర్శన్ స్కీమ్. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్యలోని రామ్లల్లాను ఇక నుంచి ఏమని పిలవనున్నారు? ఆప్షన్ ఏ బాలకరామ్, ఆప్షన్ బి హేరామ్, ఆప్షన్ సి జై శ్రీరామ్, ఆప్షన్ డి ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బాలకరామ్. నెక్స్ట్ క్వశ్చన్, 96వ ఆస్కార్ అవార్డులో భారత ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ఏది? ఆప్షన్ ఏ పుష్ప, ఆప్షన్ బి కిల్ ఏ టైగర్, ఆప్షన్ సి లయన్ లైఫ్, ఆప్షన్ డి టైగర్స్ ఫారెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కిల్ ఏ టైగర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారిగా దేనిని దాటేసింది? ఆప్షన్ ఏ హాంకాంగ్, ఆప్షన్ బి సింగపూర్, ఆప్షన్ సి కెనడా, ఆప్షన్ డి న్యూయార్క్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ హాంకాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే ఇండియా ఎన్నో అతిపెద్ద ఈక్విటీ మార్కెట్గా ఎదిగింది? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 8. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 4. నెక్స్ట్ క్వశ్చన్, నైట్రోజన్ గ్యాస్తో ఖైదీకి మరణశిక్ష తొలిసారిగా ఏ దేశం అమలు చేసింది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి శ్రీలంక, ఆప్షన్ సి పాకిస్తాన్, ఆప్షన్ డి ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏఎస్ఐ ఉత్తరప్రదేశ్లోని ఏ మసీదు కింద అతిపెద్ద ఆలయం ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు? ఆప్షన్ ఏ జ్ఞానవాపి మసీదు, ఆప్షన్ బి మక్కా మసీదు, ఆప్షన్ సి మల్కా మసీద్, ఆప్షన్ డి ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ జ్ఞానవాపి మసీద్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్లో ఎన్నింటికి ఆన్సర్ చేశారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.